వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, పూజ చేసేటప్పుడు మనకి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. దంపతులు ఇద్దరే కూర్చొని పూజ చేయాలని, లేదంటే మగవాళ్ళు చేస్తేనే ఎక్కువగా ఫలితం ఉంటుంది పూజకి అని, కొన్ని పూజలలో ఆడవాళ్ళు చేస్తేనే ఫలితం ఉంటుంది అని. అయితే ఎప్పుడైనా దంపతులు కూర్చున్నారు అనుకోండి పూజలో, ఒకసారి మగవాళ్ళకి అందరికీ కూడా మంత్రాలు సరిగ్గా రావు చూసుకుంటే. అయితే ఒక్కొక్కసారి ఎప్పుడన్నా వీళ్ళు మంత్రాలు సరిగ్గా పఠనం చేయకపోతే దాని ఫలితం అంటే పూజ మీద ఏమన్నా చూపిస్తుంది అంటారా గురుగారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మీరు చాలా మంచి ప్రశ్న అడిగినారమ్మా. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు పూజకు కూర్చొని చేస్తూ ఉన్నప్పుడు మంత్రము గనక సరిగ్గా పలకకపోతే పూజ ఫలితం లభిస్తుందా లేదా? సింపుల్ ప్రశ్న. అంటే ఏదైనా అమ్మ మనము చిత్తశుద్ధితో చేస్తున్నప్పుడు ఒక సవ్యము అనేటువంటిది ఉంటుంది, ఒక పద్ధతి. ఆ పద్ధతి ప్రకారముగానే చెయ్యాలి. తప్పులు చదివితే ఫలితం రాదు, ఖచ్చితంగా ఫలితం రాదు. అంటే నేను తెలియక తప్పు చదివినా కదా, నాకెట్లా తెలుస్తుంది అని అన్నప్పుడు నువ్వు తెలియక చేసినా తెలిసి చేసినా పాపం పాపమే కదా. అంతే కదమ్మా. ఇప్పుడు దానికి కింద ఒత్తులు ఇవన్నీ కొంచెం స్పష్టతగా పలకాల్సినటువంటి అవసరము ఉన్నది. ఆ స్పష్టత లోపించినప్పుడు ఉండాల్సిన చోట ఒత్తులు కాకుండా లేని చోట పెట్టి ఇలాంటివి కొన్ని తెలియక చేస్తూ ఉంటారు. అలా చదివినప్పుడు ఏదో ఒకటే కదా, ఏముంది లేంటే ఆ ఒకటే అర్థం మారిపోతుంది. అంటే దానివల్ల మనం వ్యతిరేక ఫలాలు మూట కట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. అందుకని ఏం చెప్పినాడు చెప్పడంలోనే, పుష్పం పత్రం ఫలం తోయం అన్నాడు. నాకు ఏమి చేత కాదు అన్నప్పుడు ఒక పుష్పం పెట్టవయ్యా, చిత్త ఏకాగ్రతతో ఒక ఫలం ఏదైనా పండు పెట్టవయ్యా, లేదా ఒక పత్రం ఒక ఆకు పెట్టవయ్యా, ఒక శ్లోకము వస్తే ఒక శ్లోకము చదువు అన్నాడు. ఆ శ్లోకము తప్పులుగా చదివితే మిడిమిడి జ్ఞానంతో నువ్వు ఎలా ఇస్తుంది అమ్మవారు సవ్యత లేకపోతే? అంతే కదా. తప్పున్నప్పుడు ఎట్లా చేస్తుంది అమ్మవారు, ఎట్లా నీకు ఇస్తుంది? నేను చాలా కరెక్ట్ గా చేస్తున్నా, మరి ఇన్నేళ్ల నుంచి మరి నాకు ఇయ్యలేదే అనుకోవచ్చు. ఇచ్చే ప్రతివాడు కూడా మనం ఎంత సక్రమముగా చేస్తూ ఉండినా మనకి ఏమి ఇయ్యలేదు ఏమి ఇయ్యలేదు ఏమి ఇయ్యలేదు అని అనుకుంటుంటాం. మనం రోజు మనము క్రమము తప్పకుండా అమ్మవారికి పూజ చేసుకోవటానికి ఏమి ఇచ్చినాడు? ప్రాణం ఇస్తున్నది కదా. ఈ రోజు పడుకుంటే రేపు మనం లేస్తున్నాము కదా, లేవగలుగుతున్నాము కదా. నేను రేపు సాయంత్రం అక్కడికి వస్తా, నిమిషం తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. కానీ రేపు వస్తా అనే ధైర్యం, ఏ ధైర్యంతో చెప్తున్నావు నువ్వు? భగవంతుడు లేడంటున్నావు ఒక పక్కన, నేను రేపు వస్తా నీకని ముహూర్తం పెట్టుకుంటున్నావు. నువ్వు దేని చూసి నువ్వు ముహూర్తం పెట్టుకుంటున్నావు? ఇదే మాట నేను 100-150 సంవత్సరాల తర్వాత వస్తానని చెప్పొచ్చు కదా. చెప్పలేవే. లేదు 25 ఏళ్ల తర్వాత వస్తానని చెప్పు ఖచ్చితంగా, అప్పుడు కదా చూద్దాంలే అంటావు. వాడు చెప్పడం కాదు, మనకి ఇవ్వాల్సిన వాడు ఎవడైనా డబ్బు 25 ఏళ్ళ తర్వాత అన్ని రోజులకు నువ్వు ఉంటావో లేదో నాకేం తెలుసు అని వీడు పోట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు వస్తాయి. అందువలన ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, ఇప్పుడు చిన్న ఇది మంత్రం ఎప్పుడైతే మంత్రలోపం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో తప్పకుండా అది వ్యతిరేక ఫలాలు వస్తాయి. మంత్రలోపము లేకుండా జాగ్రత్తగా పరిశీలన చేసి చేసుకోవాలి. అందుకనే కదా ఇప్పుడు మనకు చేతగానప్పుడు దాన్ని ఇంకొక వ్యక్తి బ్రాహ్మణోత్తముడు ఆయన చెప్తాడు, మనం చేద్దాం, మనం క్రియ చేద్దాం, ఆయన మంత్రం చెప్తాడు అని పిలుచుకుంటారు. ఆయన ఏదన్నా తప్పు చెప్పినాడంటే అప్పుడు ఆయనకు పోతుంది, వీళ్ళకు రాదు. ఏమయ్యా, వాళ్ళు నీ మీద నమ్మి నిన్ను పిలుచుకున్నప్పుడు నువ్వు సరిగ్గా చేయకుండా వాళ్ళకు చేసినావు, ఈ తప్పు నీలోకి తీసుకుంటున్నానని చెప్పేసి భగవంతుడు అక్కడ వేస్తాడు ఖాతాలో.
వీళ్ళు ఏం చేస్తారు, అయ్యగారిని పిలిచినాము అని చెప్పి ఒక తాంబూలం ఇచ్చి, స్వామి అంతా నీదే, నువ్వు చెప్పినట్టు మేము చేసినాం, మాకేం సంబంధం లేదని ఇచ్చేస్తారు. ఇచ్చేసినప్పుడు ఈ ఫలితం అంతా ఎక్కడికి పోతుంది, అయ్యగారులకు పోతుంది. అందుకని ఇబ్బందులు రావు. అది వీళ్ళు చేసుకునేటప్పుడు మాత్రము తప్పకుండా ఏదైనా భాషా దోషం అనేటువంటిది ఉంటే మాత్రము తప్పకుండా దాని యొక్క ఫలితము ఎవరైనా అనుభవించాల్సిందే. అవి రాకుండా 1కి 10 సార్లు పలికేటువంటి విధానము, ఉచ్చారణ అన్ని చూసుకొని చేస్తేనే ఫలితం వస్తుంది. ఇది మగవాడే చెయ్యాలి ఇంట్లో పూజ. పూజకు మగవాడు చేస్తూ ఉన్నప్పుడు పూజకు కావాల్సినటువంటి వస్తువులు ఆయన భార్య అవన్నీ కూడా సర్దుబాటు చేయాల్సిన ధర్మం ఆమెది, అందుకోవాల్సినటువంటి ధర్మం ఆమెది. ఆమె చేయనక్కర్లేదు. ఇంట్లో పూజ ఎప్పుడూ కూడా ఇంటి యజమానే చెయ్యాలి. అది శాస్త్రసమ్మతమైన విషయము. ఆ యజమానికి యజమానురాలు కావాల్సినటువంటివన్నీ కూడా ఇలా అందుకోవాలి. అలా అందుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఇద్దరూ కూడా ఎప్పుడైతే ఒకరినొకరు అనుసరించి చేస్తూ ఉన్నారో ఆ పూజ భగవంతుడికి ఎక్కుతుంది. తప్పకుండా మనకు సత్ఫలితాలు ఇవ్వటం అనేది జరుగుతుంది కాక. వ్యతిరేక ఫలాలు కావాలన్నా సత్ఫలితాలు కావాలా అనేటువంటిది కూడా మన చేతుల్లోనే ఉంది. మనము ఉచ్చరించేటువంటి భాషా జ్ఞానాన్ని బట్టి, మనము చేసేటువంటి విధానము, పూజ దీన్ని బట్టి మనకు ఉంటుంది. అందువలన ఇవి జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తల్లి. ఎప్పుడైనా ఇంట్లో మగవాడే చెయ్యాలి. స్త్రీ అతనికి కావాల్సినటువంటివి మామూలుగా సర్దుబాటు చేసి అందుకుంటే చాలు అనేటువంటిది. కొంతమంది భార్యాభర్తలు ఇద్దరు పరమ భక్తితో ఏ పూజ వచ్చినా చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ కష్టాలు ఉంటున్నాయి, నేను ఎరుగుదును. కొంతమందిని జాతకాలు బాగుంటాయి కానీ కష్టాలు ఉంటాయి. అంటే దీని అర్థం ఏమిటంటే వీళ్ళ పెద్దల యొక్క పాపములు ఏదో వెంటాడుతున్నాయి, వాళ్ళు అనుగ్రహించాలి పైనుంచి. ప్రతి సంవత్సరము పితృదేవతల యొక్క శాపము అనేటువంటిది ఎప్పుడు ఎందుకంటున్నాము అంటే, ఈ పితృదేవతలు అని అంటే ఏమనుకుంటారంటే పెద్ద మనకు సంబంధించినటువంటి వాళ్ళే, మన పెద్దవాళ్లే చనిపోయినటువంటి వాళ్ళు అని అనుకుంటూ ఉంటారు. పితృశబ్దము అనేటువంటిది ఏమిటి అంటే, మనకు ఇటువంటివన్నీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయకుండా చూడగలిగినటువంటి వ్యక్తులను భగవంతుడు కొంతమందిని పెడతాడు. మనము కదా కింద ఆఫీసుల్లో కొంతమంది పనిచేసేటువంటి వాళ్ళ మీద మేనేజర్ అనేది ఒకటి ఉంటాడు. మేనేజర్ ఏమి పెద్ద దీనికి సంబంధించినటువంటి హెడ్ కాదు. మేనేజరు, సీనియర్ మేనేజరు, వాడి మీద మళ్ళా పైన ఒక సూపర్వైజరు, వాడి పైన ఒక యజమాని ఉంటారు. ఇలా వ్యవస్థ వేరే వాళ్ళది. అలా చూసేటువంటి వాళ్ళనే పితృదేవతలు ఉంటారు. ఈ పితృదేవతలే పితృదేవతలని కాదు. మరి ఎక్కడ వస్తున్నది ఇది అన్నప్పుడు, అప్పుడు వాటికి కొన్ని మనము పరిహారాలు చేసుకునేటువంటి విధానాల్లో ఏం చెప్పినాడు, ప్రకృతికి సంబంధించినటువే ఉంటాయి. మళ్ళీ పంచభూతాలలో సంబంధించినటువంటి, అందుకే యజ్ఞయాగాది క్రతువులు, యజ్ఞాలు చేయడము, ఏ పాపం ఉందన్నా, నదీ స్నానము చెయ్యటం అనేటువంటిది, పుణ్యక్షేత్రాలు తిరగటం వంటివి, ఇవన్నీ ప్రకృతికి సంబంధించిందే కదా. ఎటువంటి గాలి పీలిస్తే ఏమిటి, ఎటువంటి హోమం చేస్తే ఏమిటి, అగ్ని ఎటువంటి నీటిలో స్నానం చేయాలి, అగ్ని, నీరు, వాయువు, ఈ ఆకాశము, భూమి, ఇవి మామూలు సహజం. ఈ మూడిటి వల్లనే వీళ్ళ యొక్క జన్మ ముడిపడి ఉంటుంది. ముందుకు వెళ్ళటమా ఆగడమా అనేటువంటిది. ధన్యవాదాలు గురుగారు. సందేహాలు